మావి కేఎస్ పికిల్స్ అండి. మా వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటాయి. అలాగే కారాలు కూర కారం ఉంటుంది, పచ్చడి కారం ఉంటుంది, ఇన్స్టెంట్ దోశ పిండిలు ఉంటాయి, రాగి దోశ, జొన్న దోశ, వరి దోశ ఉంటాయి. అలాగే మా ఆత్రేయపురం పూతరేకులు కూడా ఉంటాయండి స్పెషల్. అలాగే మా అరిసెలు కూడా ఉంటాయండి, అరిసెలు కూడా ఉంటాయి. అలాగే మాది చికెన్ పికిల్ ఉంటుందండి. దీని స్పెషల్ ఏంటంటే మామూలుగా బయట అయితే అన్ని పికిల్స్లోనూ వేయడు, ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. మా పికిల్స్లో అయితే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపవు. కావాలంటే మీరు టెస్ట్ కూడా చేసుకోవచ్చు. బయట ఉన్న రేటు మీద మేము మంచి రేటుకి ఇస్తాము, అందరూ తినేలాగా ఉంటుంది. ఇది చికెన్ పికిల్ అండి. ఇదేమో ఫ్రాన్స్ పికిల్ అండి. ఇది కూడా అంతే, చాలా బాగుంటుంది. ఇది టమాటా పచ్చడి అండి. ఇది కూడా అంతే. దీంట్లో కూడా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపము. మేము ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. అమెరికా, కెనడా, సింగపూరు, యూకే ఇవి కూడా మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. మా పికిల్స్కి మంచి పేరు వచ్చిందండి, మా కేఎస్ పికిల్స్. ఇది పచ్చడి కారం అండి. మీరు ఎలా ఇంట్లో కావాలంటే మీరు పచ్చడి కారం. ఇది కూర కారం అండి. ఇందులో మసాలా కూడా ఉంటుంది. మీరు ఇంకెలాంటి మసాలాలు కూడా కూరలో వేసుకోక్కర్లేదు. మసాలా కూడా ఉంటుంది. ఇదేమో దోశ పిండి అండి. మీరు జాబులకు వెళ్తున్నప్పుడు అర్జెంటుగా పిండి రుబ్బుకోవాలని అలసట లేకుండా మేము ఇది మీకు ఇన్స్టెంట్గా చేసేస్తున్నాము. ఇది నైట్ ఒక గ్లాసు పిండికి గ్లాసున్నర వాటర్ కలుపుకొని పొద్దున్నే దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇవి కూడా అమెరికా వెళ్తున్నాయండి మావి. ఈ మజ్జి మిరపకాయలు అండి. ఈ సగ్గుబియ్యం వడియాలు, ఈ పిండి వడియాలు, ఇవి కూర కూడా వండుకోవచ్చు. నా పేరు రాణి అండి. మాది వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడు. మీకు ఏదన్నా కావాలంటే ఆర్డర్, నా ఫోన్ నెంబర్ చెప్తాను, 9381070849. ఇంకో విషయం ఏంటంటే మీకు ఈ ప్రొడక్ట్స్ ఎవరైనా చిన్నగా బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎక్కువ పెట్టుబడులు పెట్టకుండా 10,000 నుంచి స్టార్ట్ చేసుకుని 50,000 వరకు మీరు బిజినెస్లో పెట్టుకోవచ్చు. షాపే తీసుకోవాలని ఏం లేదు. మీరు ఇంటికాడ నుంచి కూడా మీకు తెలిసిన కాంట్రాక్టులతో మీరు బిజినెస్ చేసుకోవచ్చు. నెలకి ఎలా లేదన్నా ఒక 25,000 మీరు గెయిన్ చేసుకోవచ్చు. చిన్నగా స్టార్ట్ చేసుకోండి. మాకు డిస్ట్రిబ్యూటర్స్ కానీ సేల్స్ మెన్స్ కానీ కావాలండి, జిల్లాల వారీగాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ చెప్పాను కదా, కాల్ చేయండి.